నంద్యాల నియోజకవర్గం దాచేపల్లి మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వటం జరిగినది. తెలుగుదేశం పార్టీ తరఫున పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి ఒక రకంగా చెప్పాలంటే మొన్న జరిగిన కూటమి ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. 164 స్థానాలు గెలవడం జరిగినది. ఒక లెక్కలో చెప్పాలంటే మన బీసీ నాయకుడైన పల్లా శ్రీనివాస్ యాదవ్కి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన చరిత్ర మన పల్లా శ్రీనివాస్ యాదవ్ది. అది మన బీసీల బలం. తెలుగుదేశం పార్టీ స్థాపించిన కంచి కూడా ఆనాడు నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థల్లో మనకి మొట్టమొదటిసారి బీసీలకు 24% రిజర్వేషన్ కల్పించడం వల్ల ఆనాటి నుంచి మన రాజకీయ ప్రస్థానం మొదలైంది. మనం ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కౌన్సిలర్లుగా, వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా చేయటం తెలుగుదేశం పార్టీ అంటే అలా ఆ విధంగా ఆనాటి నుంచి అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి ఈనాటి నారా చంద్రబాబు నాయుడు గారి కానించి తెలుగుదేశం పార్టీలోనే బీసీలకు కీలక పాత్ర పోషిస్తున్నారు. బీసీలు కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉంటూ తెలుగుదేశం పార్టీ విజయంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది బీసీలే. మరి గురిజాల నియోజకవర్గం మరి దాచేపల్లి మండలంలో మరి ఈరోజు ఇవాళ మనం ఎన్టీఆర్ని మరి పార్టీ పరంగా అందరూ కూడా ఇవాళ మనం పాలాభిషేకం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఈరోజు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా మరి ఈరోజు తెలుగుదేశానికి భారీ ఎత్తున మరి మనకు సీట్లు వేయడం జరుగుతుంది. మరి అదే రకంగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కూడా మనం మరి ఈ బీసీ పదవి ఇచ్చినందుకు మనం ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మరి ఎన్టీ రామారావు వచ్చిన కాడి నుంచి కూడా మనకి ప్రతి విషయంలో కూడా బీసీలకి మరి మేలు చేయడం జరుగుతుంది. అందుకని ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి మన పల్లా శ్రీనివాసరావు గారికి మరి రాష్ట్ర బీసీ అధ్యక్ష పదవి మరి అడ్డపెట్టినందుకు మరి ఎంతో ఆనందంగా ఉంది. దాచేపల్లి మండలం తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఈరోజు మన ముఖ్య నాయకులు మొత్తానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని నియమించినందుకు మనమందరం బీసీలు, స్టేట్లో ఉన్నటువంటి బీసీలు మొత్తం హర్షించదగినటువంటి విషయం. తెలుగుదేశం అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం అని ఒక నినాదంతో ఎన్టీఆర్ గారు 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించాడు. ఆ రోజు ఎంతోమంది డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, చదువుకున్న ఎడ్యుకేట్ మొత్తం బీసీల మొత్తాన్ని, అణగారిన వర్గాల మొత్తాన్ని రాజకీయం తేవడం జరిగింది. ఎంతోమంది ఆ రోజు బీసీలని ఎమ్మెల్యేలుగా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నుంచి ఎమ్మెల్యేలకే కాదు స్థానిక సంస్థల్లో మొత్తాన్ని మనం రాజకీయ వాటా కల్పించాలని చెప్పి ఆ రోజు జీవో తీసుకొచ్చి మనకి బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని తెలుగుదేశం పార్టీ పోరాటం చేసింది. దానిలో భాగంగానే మన ఎన్టీఆర్ గారు 23% మనకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాడు. దాన్ని 95లో మన నారా చంద్రబాబు నాయుడు గారు 33% తీసుకెళ్లాడు. 33% తీసుకెళ్ళటం వల్ల మనం ఇలా ఎంతోమంది సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, మున్సిపల్ చైర్మన్లుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా అన్ని చోట్ల మనం బీసీలో అత్యధిక ఉన్నతమైన పదవులు అలంకరించాం. ఒక ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే చెందింది. అలాగే ఈరోజు మొన్న అచ్చెన్నాయుడు కానీ, ఈరోజు శ్రీనివాస్ యాదవ్ కానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చింది. అంటే తెలుగుదేశం పార్టీకి బీసీలు అంటే ఎంత ముఖ్యమో, ఎంత ప్రాధాన్యమో మనం అందరూ ఆలోచించాలి. అట్లానే మొన్న మన బీసీలు మొత్తం తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఉండి అత్యధిక మెజార్టీతో అన్ని నియోజకవర్గాలు గెలిపించాం. మనం తెలుగుదేశం పార్టీ గెలుపుకి ఒక బీసీ ఒక ముఖ్య పాత్ర పోషించింది. అలాగే ఎన్నో నామినేట్ పోస్టులు ఉన్నాయి, అవి కూడా బీసీలకు ఇచ్చి మన తెలుగుదేశం పార్టీ బీసీలని మంచి స్థానంగా ఉంటే ఇలా 25 సంవత్సరాలు కూడా మన పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఉంటే పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా
బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఇచ్చినందుకు దాచేపల్లి మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు నందమూరి రామారావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే స్థానికంగా అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ఎర్రపల్లి శ్రీనివాసరావు గారికి పాలాభిషేకం చేయటం జరిగింది బీసీల తరఫున. రాబోయే రోజుల్లో ఈ పల్నాడు ప్రాంతంలో కూడా బీసీలు మరింత బలోపేతమై తెలుగుదేశం పార్టీని అనేక రకాలుగా ముందుకు తీసుకుపోవడానికి మా వంతు శాశ్వతులా కృషి చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష స్థానానికి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని నియమించడం చాలా హర్షించదగ్గ విషయం. ఏ పార్టీకి అయినా కానీ శాశ్వత అధ్యక్షులుగా నేనే ఉండాలనేటువంటి కాన్సెప్ట్తో నడుస్తున్నటువంటి ఈ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని పార్టీ అధ్యక్షులుగా ఎంతో గౌరవప్రదమైనటువంటి అధ్యక్ష స్థానాన్ని ఇవ్వడం అనేది చాలా శుభసూచకం. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బీసీలందరూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి అత్యధిక స్థానాలు వచ్చేటువంటి దాంట్లో బీసీలు కృషి ఎంతో ఉన్నదని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. డాక్టర్ ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో ఆ రోజుల్లో మంచి ఎడ్యుకేటర్స్, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, అదేవిధంగా సామాజిక సేవలో ఉన్నటువంటి వ్యక్తులను, మంచి చదువుకున్నటువంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి వారికి ఆ రోజులో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే గౌరవప్రదమైనటువంటి మంత్రులుగా, ఆర్థిక మంత్రులుగా, హోంమంత్రులుగా, రెవెన్యూ మినిస్టర్స్గా చేసినటువంటి ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడాను ఒక విజన్ను స్థాపించి ఆ విజన్ వైపు వెళ్తున్నటువంటి క్రమంలో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం అనేది మా బీసీలందరూ కూడా ఎంతో గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటూ, రానున్నటువంటి కాలంలో ఈ తెలుగుదేశం పార్టీకి బీసీలందరూ కూడాను అండదండలుగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఎర్రపనేని శ్రీనివాసరావు గారి నాయకత్వంలో నడుస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.